హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని కలకండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ప్రతిసారి మనం స్వీట్ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ఇంట్లో సింపుల్గా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా, స్వీట్ షాప్ కన్నా బాగుండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో కొలతలతో సహా చూపిస్తాను. దీన్ని ఈజీగా టేస్టీగా ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు ప్రిపేర్ చేసేయండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో దీన్ని ఈజీగా టేస్టీగా కొలతలతో సహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. మీరు ఎంత చిక్కగట్టి పాలు తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. థిక్నెస్ కూడా అంత బాగుంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ విరిగిపోయిన పాలు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు మంచి పాలను తీసుకుంటే కనుక ఒక చెక్క నిమ్మరసాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి చిన్న గ్లాస్తో ఆ నీళ్లను పాలు మరుగుతున్నప్పుడు కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. పాలు ఈజీగా విరిగిపోతాయి. అంతేనండి, సింపుల్గా పాలు విరిగిపోతాయి. తర్వాత కంటిన్యూస్గా నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేసేయడమే. నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగా విరిగిపోయిన పాలను తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకా ప్రాసెస్ అవసరం లేదండి. ఒకవేళ మీరు మంచి పాలు తీసుకుంటే నేను చెప్పినట్లుగా చేయండి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. పాలను కలపడం మానేస్తే కింద అడుగు పట్టేస్తుందండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ నీళ్లు మొత్తం అయిపోయి ఇది మొత్తం కోవా ముద్ద దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు చూపిస్తానండి. కంటిన్యూస్గా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. నేను ఇక్కడ 20 నుంచి 30 నిమిషాల పాటు కలుపుతూ ఉండగా నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇలా చిక్కగా అవుతాయి కొంచెం. ఈ విధంగా కొంచెం పాలు మొత్తం చిక్కగా అయ్యి నీళ్ళు కొంచెం తగ్గినట్లు అనిపిస్తే కనుక దీంట్లోని ఇప్పుడు దీనికి రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 లీటర్ల వరకు చిక్కటి పాలను తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది నేను తీసుకున్న పంచదార సుమారుగా 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇది మొత్తం కలుపుకొని దగ్గరికి అయిపోయేంత వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. ఇది మనం కలుపుతాం ఆపేసామంటే పేలుతూ ఉంటుందండి బొడుగల్లాగా. అలా పేలకుండా ఉండాలంటే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇది కొంచెం కలపడం టైం పట్టిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి కంపల్సరీ తక్కువ పాలతో ట్రై చేయండి. నేను ఇక్కడ ఎక్కువ పాలు తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మీరు తక్కువ పాలతో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా స్టేజ్గా మారుతూ ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ మరిగించేసుకోండి దగ్గరగా. ఇలా కంటిన్యూస్గా ఇంకొక 20 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే నాకు ఈ చిక్కదనం వచ్చిందండి. ఇలా ఈ చిక్కదనం వచ్చిన తర్వాత దీంట్లోకి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే దీని నుంచి సపరేట్ అవ్వడానికి కూడా మాడకుండా ఉంటుంది. ఇలా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం బాగా కలిసిపోయేలా నేను మీకు చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా కలిపేసుకోండి. స్లోగా కలుపుకోండి నేను మీకు చూపిస్తున్నట్టుగా, లేకపోతే ఈ కోవా అంతా తురకలుగా లేచి మీద పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ను సిమ్లోకి పెట్టుకుని కలుపుకుంటే పేలకుండా ఉంటాయి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. అస్సలు ఈ టైంలో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వద్దండి. గ్యాప్ ఇచ్చారంటే కింద మొత్తం మాడిపోతుంది, చేసిందంతా పోతుంది. జాగ్రత్తగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కలుపుకోండి. ఈ విధంగా కంటిన్యూస్గా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కలిపారంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇలా మీరు ప్యాన్ నుంచి ఇలా పక్కకి సెపరేట్ చేసినప్పుడు అంటుకోకుండా మొత్తం క్లియర్గా వచ్చేస్తే ఇది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఇది ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. బయట కొన్నదానికి ఇంట్లో దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఎలాంటి పౌడర్లు యాడ్ చేయము కాబట్టి మనకి ఫ్రెష్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇలా దగ్గరికి అయిపోయిన దాన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా సర్దేసుకొని చల్లగా అయిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటే అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని కలాకండ్ రెసిపీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే నేను వేస్తున్నట్టుగా కొద్దిగా పిస్తా పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గులాబీ రేకులను కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి తింటున్నప్పుడు. మీకు ఇష్టం లేకపోతే న్యాచురల్గా అయినా ఇలా ఉంచేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది. మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి.
అంతేనండి, చల్లారిన తర్వాత ముక్కలు కోసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.